హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మార్నింగే మెయిడ్ వచ్చి లేపిందండి మమ్మల్ని అయితే. ఎందుకంటే సాటర్డే కదా, సో కొంచెం బద్ధకంగా లేజీగా స్టార్ట్ అయింది. లేజీ సాటర్డే మార్నింగ్. దిస్ ఇస్ లేజీ సాటర్డే మార్నింగ్. నేను ఎన్నింటికి లేసాను తెలుసా? 7:30కి లేసాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? నువ్వు 8:30కి లేసావా? నేనైతే 7:30కి లేసాను. లేజీ సాటర్డే. మామూలుగా అయితే త్వరగానే లెగుస్తాను. ఈ హాలిడేస్ కదా, 1 వీక్ నుంచి హాలిడేస్ కాబట్టి లేజీగా నెమ్మదిగా 7:30, 8 o'clock అయితే లెగుస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదా, రేపటి వరకు సంక్రాంతి హాలిడేస్. ఈరోజు సాటర్డే కదా, సండేతో క్లోజ్ అండి హాలిడేస్. ఫిబ్రవరిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కూర్చోండి. లైట్ అయినా చూసారా, జస్ట్ బ్రష్ చేశాను అంతే. మళ్ళీ మీతో ఫ్రెష్ అయ్యి మాట్లాడతాను. అండ్ దెన్ ఈరోజు చాలా పనులు ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. నిన్నటి వీడియో ఆల్రెడీ మీరు చూసింటే కనుక ఇడ్లీ పిండి ప్రిపేర్ చేశాను కదా, చట్నీ ప్రిపేర్ చేయాలి, ఇడ్లీ పెట్టాలి. తర్వాత పీటీఎం ఉంది. ఈరోజు 9కి స్కూల్లో పీటీఎం ఉంది. బిఫోర్ హాలిడేస్ ఎగ్జామ్స్ అయ్యాయి కదా, సో ఆ పీటీఎం అయితే ఇప్పుడు పెడతారనమాట. బిఫోర్ సంక్రాంతి హాలిడేస్ ఎగ్జామ్స్ అయ్యాయి కదా, సో ఆ పీటీఎం అయితే ఈరోజు ఉందన్నమాట. 11 o'clockకి పీటీఎం ఉంది, దానికి కూడా వెళ్ళాలి. అండ్ దెన్ మధ్యాహ్నం వేరే పని ఉంది. ఓకే, ఈ సాటర్డే అయితే లేజీగా అలాగే స్లోగా అయితే స్టార్ట్ అయింది. ఒక్కొక్క రోజు పని చేయబుద్ధి కాదు కదా, అసలు ఈరోజు అయితే ఏ పని చేయబుద్ధి కావట్లేదు, కానీ చేయాలి కదా, తప్పదు. అండ్ దెన్ కుకింగ్ ఏం చేయాలి ఏంటి అనేది చూడాలి. సొరకాయ ఉంది, అండ్ దెన్ వెజిటేబుల్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈరోజు సాటర్డే కదా, మాకు మార్కెట్ కూడా అవుతుంది. మార్కెట్కి కూడా వెళ్తాము. మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత మిమ్మల్ని మీట్ అవుతానండి. కుకింగ్ ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. జగన్మోహిని పుల్లాక్షే సరస్వతి భగవతి పూర్ణేందు బింబామణి తొండములేకదంతమున తోరపు బుద్ధేందు మహస్తమీకడానం నీ పాద కమల సేవే నీ పాదాచికల తోడనీయమును నితాంత పారభూత దైన్యో తాప సమందారణ గుడై జయగదరే. హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ. ఒక్కొక్క రోజు ఇలా లేజీగా స్టార్ట్ అవుతుంది కదా, స్లోగా ఉంటుంది డే. ఈరోజు కూడా సేమ్ అంతేనండి. నేను ఇప్పుడు పాలు తోడు పెడతామని చెప్పేసి మిల్క్ అయితే బాయిల్ చేసి ఆ తర్వాత ఇటు అటు నేనైతే పాలు తొరుపుతున్నాను అనమాట. మేమైతే తొరపడం అనే అంటాము, అంటే కొంచెం చల్లగా అయితే అని చెప్పేసి చాలాసేపు తొరిపాను. ఈలోపు చల్లగా అయితే అయినాయి. తోడేసి నేనైతే డబ్బా లోపలైతే అంటే కబోర్డ్ లోపలైతే పెడతానమాట. అప్పుడు ఫాస్ట్గా తోడుకుంటాయి, మంచిగా గట్టిగా మధ్యాహ్నం 2 o'clock కల్లా తోడుకుంటాయి. మేము లంచ్ అరౌండ్ 1:32 కల్లా తింటాం కదా, సో ఆ టైం కల్లా తోడుకుంటాయి. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో, అసలు టేస్ట్ కూడా చాలా బాగుందంట. మేమైతే తినలేదులేండి, 2 కుల్ఫీలు చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఫ్లాప్ అయింది. మా బృందా వచ్చినప్పుడు ఒకసారి సమ్మర్ టైంలో చేశాను అనమాట. మా నాయన ఇక్కడ అదే చెప్తున్నాడు, బృందకు వచ్చినప్పుడు చేసింది అమ్మకం సరిగా రాలేదు అని అయితే చెప్తున్నాడు అనమాట. ఈసారి అయితే మంచిగా వచ్చినాయి అనమాట. మౌల్స్లో నుంచి చాలా నీట్గా వచ్చినాయి బయటకైతే. అండ్ దెన్ మా హస్బెండ్ అయితే ఇలా ట్విస్ట్ చేసి తీశారనమాట. సో అది ట్రిక్ అంట, ఈ కుల్ఫీలు అలా తీయాలంట. అండ్ దెన్ నేనైతే ముందు నార్మల్గా తీసాను కానీ అసలు రాలేదు. అండ్ నేను అలా రౌండ్గా ట్విస్ట్ చేసి తీస్తే కనుక భలే వచ్చినాయి. ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఈరోజు అయితే సాటర్డే కాబట్టి ఆబ్వియస్లీ హెడ్ బాత్ అయితే చేశాను. మా అత్తమ్మ గారు అయితే ఆల్రెడీ దీపారాధన చేసుకుంటున్నారు కాబట్టి నేనైతే ఊరికి వెళ్ళి అక్కడ నా మొక్కుకొని వచ్చేసాను అనమాట దేవుడి దగ్గర. అండ్ నేను ఇక్కడ ఆనియన్ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి. అలాగే దోశ కూడా పోస్తానండి, దోశ వేస్తాను, ఇడ్లీ కూడా పెడతానమాట. ఇంతలోకి ఆ పిండి అదే కదా, ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాంతోనే నేను దోశల్లా కూడా వేస్తానన్నమాట. అండ్ దెన్ ఇక్కడ మా నయన్ ఏదో మాట్లాడుతున్నాడు పక్కనే, సో అందుకని నా ఫేస్ అలా ఉంది. అండ్ దెన్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక పక్క కుకింగ్ కూడా చేద్దాము, ఏం చేద్దాం ఏంటా అని అయితే ఆలోచిస్తున్నాను. తర్వాత ఇంకా
ఆనియన్స్ అయితే పీల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్గా అటు ఇటు కట్ చేసేసుకొని ఆ తర్వాత పీల్స్ అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత వాష్ చేసేస్తాను అనమాట. ముందు వాష్ చేయను, ముందు వాటర్లో కూడా ఏం వేయను. కానీ కళ్ళు మండుతున్నాయండి, ఆనియన్స్ చాలా ఘాటు ఉన్నాయి ఇవైతే. అయినా ఎవ్రీ టైం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మనకి కళ్ళంబట్టి నీరైతే వస్తుంది కదా, సో ఏడుపు అయితే వస్తుంది. మనల్ని ఎవరు ఏడిపించకపోయినా ఆనియన్స్ అయితే ఏడిపిస్తాయి అనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను ఆనియన్స్ వాష్ చేసుకొని వచ్చేసాను. తర్వాత ఇంకా నేను ఆనియన్స్ టమాటా కట్ చేస్తాను. అండ్ దెన్ ఇంకేంటి సంగతులు, మీరు ఊర్లో వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చేసారా? అంటే సంక్రాంతి కోసం అందరూ హోమ్ టౌన్స్ అయితే వెళ్తారు కదా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. లేదంటే అటు నుంచి ఇటు వస్తారు, అంటే హోమ్ టౌన్స్ నుంచి సిటీస్కి వస్తారు. మ్యాక్సిమం సిటీస్ నుంచి హోమ్ టౌన్స్ వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలాగే మీ సంక్రాంతికి ఏం పిండి వంటలు చేసుకున్నారు అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం అయితే సండే అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది సండే అనమాట. సో సండేకి అయితే మ్యాక్సిమం అందరూ రిటర్న్ అయిపోయే ఉంటారు, ఎందుకంటే మండే నుంచి స్కూల్స్ కాబట్టి. అండ్ నేను ఇక్కడ ఇడ్లీ కోసం ప్లేట్స్ అయితే వాష్ చేస్తున్నాను, ఇడ్లీ పెట్టడం కోసం. అండ్ దెన్ సొరకాయ పచ్చడి చేసి, సొరకాయ అదేమొచ్చి మా ఫ్రెండ్ ఇచ్చిందండి. అది ఇంట్లో ఆర్గానిక్గా పండించిన సొరకాయ అంట, ఒక హాఫ్ పీస్ ఇస్తేను దాంతో టమాటా వేసి పచ్చడి చేశాను. ఆ తర్వాత నేను వచ్చేసరికి ఇంకోటి ఏం కుక్ చేశానంటే బీన్స్ ఫ్రై అయితే చేశానండి. బీన్స్ అంత మంచిగా లేవు, ఆల్రెడీ 10 days అయిపోయింది బీన్స్ తెచ్చి. ఇంకా బాగా వాష్ చేసేసి తర్వాత పాడైపోయినాయి అని హాఫ్ ఆఫ్ ద బీన్స్ పోయినాయి అనుకోండి, పాడైనవి. ఇంకా ఆనియన్స్ అవి వేసి బాగా ఫ్రై చేశాను అనమాట. బాగున్నది కర్రీ అయితే. అలాగే పచ్చడి కూడా మంచి ఎమ్మీగా వచ్చింది. ఇంకా నేను ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ పాత్ర అయితే వాష్ చేసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ ఏం అప్లై చేయనండి ఇడ్లీ పాత్రకి, నేను వాష్ చేసుకొని ఇడ్లీలు పెడతానమాట. ఇడ్లీ బ్యాటర్ అయితే అందులో వేస్తాను. ఆ తడి ఉంటుంది కదా, సో ఆ తడికి ఇడ్లీలు అనేవి బాగా కుక్ అవుతాయి. అదిగోండి అలా వాష్ చేసేసి నేనైతే పక్కన బొట్లో అయితే వేసేస్తున్నాను. బొట్లో వేసేసిన తర్వాత వాటర్ అంతా వదిలేస్తాయి కదా, అంటే వాటర్ లేకుండా పోతాయి కదా, మనం ఆ చెమ్మ అనేది, అంటే ఆ తడి అనేది, ఆ మాయిస్ట్ అనేది ఉన్నప్పుడే ఇడ్లీ బ్యాటర్ అందులో వేసేసుకొని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, టైం చూసుకొని ఎంత టైము మనకి ఉడకాలి అనేది చూసుకొని ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నేను ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి బాగా కలిపేస్తానమాట. ఇడ్లీ బ్యాటర్ అంతా కలిపేస్తాను. ముందు గ్రైండర్ చేస్తాం కదా ముందు రోజు, ఆ గ్రైండింగ్ చేసేటప్పుడు నేనేమి సాల్ట్ వేయనండి, నెక్స్ట్ డే వేస్తాను. ఎందుకంటే పులిసిపోతుంది అనమాట. మనం సాల్ట్ వేయకూడదు, ముందు మనం గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేయకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్, అంటే మనం ఎప్పుడైతే ఇడ్లీస్ పెట్టుకుంటామో అప్పుడే మనం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇడ్లీ చాలా సింపుల్ అనుకోండి. నేను ఇక్కడ ట్రైపాడ్ తీసుకొచ్చుకున్నాను. ఈ ట్రైపాడ్ సరిగ్గా నిలబడట్లేదండి, ఎందుకంటే కొంచెం ఆ కింద బేస్ ఉంది కదా, ఆ బేస్ వచ్చేసరికి కొంచెం జారుతుంది. అది ఎక్కడ పడిపోద్ది, ఒక 3-4 times అలాగే పడిపోయిందనమాట ఫోన్ అయితే ముందరకి. అదేం ఆయిల్లో కానీ బాండీలో కానీ వాటర్లో కానీ పడిపోయింది అనుకోండి, నా ఫోన్ పోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఫోన్ని అటు ఇటు పెట్టి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇంకో ట్రైపాడ్ ఉంది పెద్దది, స్టార్టింగ్లో కొన్న ట్రైపాడ్, అది వచ్చేసరికి పాడైందనమాట. ఇది ఇంకొకటి కొన్నానా, ఇదేమొచ్చి కొంచెం సరిగా నిలబడట్లేదు, దానికి సపోర్ట్ సరిపోవట్లేదు అనమాట. పైన ఫోన్ పెడతాం కదా, ఫోన్ పెట్టే చోట మంచిగా ఉంటుంది, కింద వచ్చేసరికి సరిగా నిలబడట్లేదు. ఎందుకంటే అది కింద వెయిట్ తగ్గిపోయింది, పైన మొబైల్ పెట్టేసరికి వెయిట్ ఎక్కువైందనమాట. అందుకని ముందుకో వెనక్కో పక్కకో పడిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను అది ఎక్కువ వాడట్లేదు. కానీ ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ట్రైపాడ్కి పెట్టానండి. ట్రైపాడ్కి పెట్టుకుంటే మంచిగా ఫోన్ వీడియో అనేది బాగా రికార్డ్ చేయొచ్చు మనం, అంటే క్యాప్చర్ చేయడానికి బాగుంటుంది అన్నమాట.
నిన్న సండే కదండి, అందుకని నిన్న వ్లాగ్ అయితే ఏం పెట్టలేదు. ఎందుకంటే పెట్టిన పెద్ద వ్యూస్ అయితే ఏమీ రావండి. సో మామూలుగానే మన వీడియోస్కి తక్కువ వ్యూస్, మహా అయితే 100 కూడా ఉండవు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సండే కదా అని నేను కూడా రెస్ట్ తీసుకున్నాను, వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. అండ్ దెన్ ఇంకా ఒక పక్క ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకో పక్క వచ్చేసరికి చెప్పాను కదా సొరకాయ పచ్చడి అయితే చేశానని ఆ రోజు లంచ్లోకి. సో అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీరు వీకెండ్ ఎలా స్పెండ్ చేశారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకా లేజీగా అయితే సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయింది, కానీ ఇంకా తర్వాత హుషారుగా ఇంకా పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. మధ్యాహ్నం బయటకు కూడా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనిషి ఎంత పొడవు అంటే 7 అడుగుల 6 అడుగులు అనుకోండి, పోనీ 6 అడుగుల పొడవు ఉన్నంత ఫ్యాన్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇడ్లీ అయితే ఒక 8 మినిట్స్లో రెడీ అయిపోతాయండి. అండ్ దెన్ దోశలు కూడా వేస్తున్నాను. అందరం ఒక్కొక్క దోశ ఇడ్లీ అయితే తింటామన్నమాట. ఆనియన్ టమాటా చట్నీ చేశాను, ఆల్రెడీ చూపించాను కదా మీకు. ఇడ్లీ అయితే వేడిగా ఉన్నాయి, దట్టు చాలా ప్లఫీగా మెత్తగా అసలు భలే వచ్చినాయండి ఇడ్లీ. ఈసారి అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ దాని దోశలు నేను కొంచెం పల్చగా రుద్దుతాను అనమాట. పల్చగా రుద్దితే ఏంటంటే క్రిస్పీగా కాలుతాయి. అలా రుద్దేసాను, తర్వాత అట్లకాడితో కొంచెం ఇలా ప్రెస్ చేస్తాను అనమాట. అప్పుడు చాలా బాగుంటాయి, క్రిస్పీగా కాలుతాయి. మీరు బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే స్కూల్స్ అయితే, అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది మండే అనమాట. ఏ రోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చానో ఆ రోజైతే అప్లోడ్కి పెడతాను. మీకు వచ్చేసరికి ట్యూస్డేకి రావచ్చు ఈ వ్లాగ్ అయితే. ఇది వచ్చేసరికి ఇంకా నా ప్లేట్ అనమాట. ఒక దోశ 4 ఇడ్లీ అయితే వేసుకున్నాను. అండ్ దెన్ స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు పొంగల్ హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలందరికీ, స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోయినాయి. బీన్స్ అయితే సన్నగా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్క విజిల్ అయితే పెట్టేస్తాను, కొంచెం సాల్ట్ వేసి ఒక విజిల్ అయితే పెట్టేస్తాను అనమాట. ఉడకబెట్టేసిన తర్వాత విజిల్ వస్తుంది కదా, విజిల్ వచ్చాక ఆఫ్ చేసేసి ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నానండి. ఆ ప్లేట్ చిన్నదైపోవడాన్ని ప్లేట్ అయితే మార్చుకున్నాను అనమాట. ఇంకా స్కూల్కి పేటీఎంకి వెళ్తున్నామండి. ఇదిగో నయం చూడండి. ఎవ్రీ ఎగ్జామ్కి పేటీఎం అయితే ఉంటుందండి. ఎవ్రీ ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు టెస్ట్లు అవుతాయి కదా, పీటీఎం అయితే ఉంటుంది అనమాట. ఇది కాదు ఇది కూడా కాదు. కి వెళ్తున్నా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను ఏంటో అనుకుంటున్నారా. మా బైక్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, చలికాలం కదా. ఓ పక్కన బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. సో అది స్టార్ట్ అయ్యే టైంకి టైం పడుతుంది. సో అందుకని చెప్పి కాసేపు కూర్చున్నాను అనమాట. ఇదిగోండి ఎక్కడి నుంచో బైక్ అయితే వస్తుంది. ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత అండి మా వాడైతే బాగానే చదువుతున్నాడు, అంటే మార్క్స్ కూడా బాగానే వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ట్యూషన్ కూడా పంపిస్తున్నాను కదా, కొంచెం ఇంప్రూవ్ అయ్యాడనమాట. మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. ఫస్ట్ నుంచి మా వాడు బాగానే చదువుతాడండి, అంత ప్రెషర్ ఏమి ఉండదు నాకు. అండ్ దెన్ మధ్యాహ్నం లంచ్ చేసేసి మేమైతే సంగారెడ్డి వెళ్తున్నామండి. రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా రిలేటివ్స్ ఎవరంటే ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు కదా, మా ఆడపడుచు వాళ్ళ కూతురు వాళ్ళ అత్తగారు అనమాట. అంటే మా ఆడపడుచుకి వియ్యంకురాలు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదివరకటి వీడియోలో చూపించాను, అంటే లాస్ట్ క్వీన్ కంటెంట్స్ ఉండేది కదా ఛానల్, ఆ ఛానల్ అయితే ఇప్పుడు లేదనుకోండి, పోయింది. రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాము.
అంకుల్ ఏమడిగారా? అంకుల్ ఏమడిగారు? ఎక్కడికి వచ్చావు అని అడిగారు. అంటే ఎక్కడికి వచ్చావు? ఆంటీ వచ్చేసరికి లోపల ఉన్నారండి, అంకుల్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడికి వచ్చిన్నారు. నయంతో అయితే మాట్లాడుతున్నారు, ముచ్చట్లాడుతున్నారు అనమాట. తిని వచ్చేసరికి మా అత్తమ్మ గారికి ఫొటోస్ చూపిస్తున్నారు కదా, తను వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళ అల్లుడు అనమాట, హర్ష అనమాట. ఇంతకుముందు వీడియోస్లో చూపించాను అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అప్పుడుది కూడా. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మేమైతే ఇక్కడ గణేష్ గడ్డ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది మొక్కులు తీర్చే వినాయకుడు అని అంటారనమాట. ఎవరైనా ఏదైనా మొక్కుకుంటే కనుక ఈ గుడికి వచ్చినప్పుడు దర్శనం చేసుకొని మొక్కుకుంటే కనుక మళ్ళీ మనకు ఆ కోరిక తీరింది అనుకోండి, మళ్ళీ వచ్చి మనం ఆ మొక్కు తీర్చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ముడుపులు కూడా కడతారు. ఇదిగోండి ఇదే టెంపుల్ అయితే గణేష దేవస్థానం అని ఉంది కదా, అదే అనమాట టెంపుల్ అయితే. టెంపుల్ వచ్చేసరికి సంగారెడ్డి అనే అనుకోవచ్చు, సంగారెడ్డిలో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి, చాలా మహిమగల వినాయకుడు అని అయితే అంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక, అలాగే మీకు ఎవరికైనా ఈ గుడి గురించి తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఇక్కడ ప్రదక్షిణలు అవి చేస్తున్నాము. దర్శనం అది అయిన తర్వాత వెనకాతలు కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయన్నమాట. అంటే గుళ్ళోనే వేరే దేవతలు ఉంటారు కదా, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత శివుడు, శివాలయం అవన్నీ ఉంటాయన్నమాట. వాటన్నిటికీ దర్శనం చేసుకొని మేమైతే ఇక్కడ కూర్చొని గ్రూప్ పిక్ అయితే దిగుతున్నాము. తర్వాత 9 కూడా దేవుడికి దండం పెట్టుకొని వచ్చాడు. ఇంకా మా వాడిని ఏదో ఎటకారం ఆడితేను ఇంకా అట్లా చేస్తూ ఉంటాడనమాట. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అట్లనే చేస్తాడు. ప్రతి చిన్నదానికి కూడా కొంచెం ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ మనం ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ ఇక్కడైతే గ్రూప్ పిక్ మ్యాండేటరీ కాబట్టి ఆ తర్వాత మేము వచ్చేసరికి డిన్నర్కి ఒక ప్లేస్కి వెళ్ళామండి. ఒక ప్యాలెస్కి వెళ్ళాము. ప్లేస్కి అనే దానికంటే మీరు చూస్తూ ఉండండి, ఆ ప్యాలెస్ అయితే చూపిస్తాను ఇప్పుడే. అండ్ దెన్ ఇదిగోండి ఈ ప్యాలెసే. ఈ ప్యాలెస్లో ఇక్కడికిక్కడే 2 కట్టారండి సంగారెడ్డిలోనే. బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది. ఈ ప్యాలెస్లోనే చెప్పాను కదా 6 అడుగుల ఫ్యాన్ అని చూపిస్తాను ఇప్పుడు మీకు. బయట వచ్చేసరికి కేఫ్ స్నాక్స్ ఉన్నాయి. మనకి లోపలికి రెస్టారెంట్ లాగా ఉందన్నమాట, పెద్దది. ఇక్కడ కూర్చోవచ్చు. మొత్తం లాంజ్ అంతా ఇలా సోఫాలు వేశారనమాట, బ్లూ కలర్ సోఫాస్. మేమైతే మెనూ చూస్తున్నాము ఆర్డర్ ఇవ్వడానికి. ఇదిగోండి ఆ ఫ్యాన్లు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయో, చూపిస్తాను. అండ్ దెన్ మేము వెళ్ళే టైంకి అయితే, అంటే మేము కొంచెం 6:15, 6:45 ఆ టైంకి అయితే వెళ్ళాము. ఇంకా స్నాక్స్ తిందామన్నట్టు వెళ్ళాం, కానీ డిన్నర్ కూడా తిన్నామన్నమాట. బిర్యానీ అవి ఆర్డర్ ఇచ్చుకొని అవి కూడా తిన్నాము. ఇదిగో చూస్తున్నారా ఈ ఫ్యాన్స్ చాలా పెద్దగా ఉన్నాయండి. అసలు ఎంత పెద్దవో, 6-7 అడుగులు ఉంటాయి ఈజీగా. వాళ్ళైతే అడగలేదు, కానీ మేము అసలు ఫ్యాన్ చూసి ఎంత పెద్దగా ఉందో అని ఎంత షాక్ అయ్యామో మేమైతే. అసలు ఇంత పెద్ద ఫ్యాన్స్ ఇప్పటిదాకా మేము చూడనే లేదు ఎక్కడా కూడా. అసలు భలే ఉంది, విచిత్రంగా డిఫరెంట్గా పెట్టారు. అలాగే యాంబియన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ గులేబా కూడా అసలు భలే ఉందండి. అసలు మొత్తం నా థీమ్ అంతా కూడా గోల్డ్ అండ్ దెన్ వైట్ థీమ్లో వెళ్ళారనమాట. అంత బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. మంచూరియా, నూడిల్స్, తర్వాత బిర్యానీ, ఇంకేవో ఆర్డర్ ఇచ్చాము. తినేసి మేమైతే 8 o'clock అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. 7:30, 8 ఆ మధ్యలో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ డిన్నర్ అయితే అయిపోయింది. సాఫ్ట్ నూడిల్స్ అంటండి ఇవైతే, చాలా బాగున్నాయి నూడిల్స్ కూడా. ఈ వీడియోనైతే ఇక్కడతో క్లోజ్ చేస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.